హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. మరి మీరు పుట్టిన నెల ఏంటి? మనం పుట్టిన నెల మన గురించి చాలా చెబుతుంది. మనం ఏంటి, మనం ఏ విషయాలను ఇష్టపడతాం, మన వ్యక్తిత్వం ఏంటి అనే విషయాలను వివరిస్తుంది. ఒక వ్యక్తి క్యారెక్టర్ని వాళ్ళు పుట్టిన నెలను బట్టి తెలుసుకోవడం న్యూమరాలజీలో భాగం. మీ మనస్తత్వం ఏంటిదో ఒక్కసారి చెక్ చేసుకోండి. జనవరిలో పుట్టిన వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు, లీడర్స్ గా పుడతారు. వీళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు. ఇతరులు ఎలాంటి సందేహం లేకుండా వీళ్ళని ఫాలో అవుతారు. వీళ్ళు మనుషుల తప్పులను, బలహీనతలను చూడరు, చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు, చాలా సిగ్గు కలిగి ఉంటారు, అలాగే నిజాయితీగా, గౌరవంగా ఉంటారు, చాలా రొమాంటిక్ గా ఉంటారు. ఏదైనా విషయానికి తొందరగా బాధపడిపోతారు, కోపం కూడా ఎక్కువే. ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపిస్తారు. మార్చిలో పుట్టిన వాళ్ళు ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు, చాలా సిగ్గుతో ప్రేమ కలిగి ఉంటారు, కాస్త నిర్మోహమాటం ఎక్కువే, చాలా నిజాయితీగా ఉంటారు, భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు డైనమిక్ అండ్ యాక్టివ్ గా ఉంటారు, ఎదుటివారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు, నమ్మకం ఎక్కువ, సున్నితమైన మనసును కలిగిన వారు. వీళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు, కానీ వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి స్నేహితులు కావాలి. మేలో పుట్టిన వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కాబట్టి వీళ్ళు మ్యూజిషియన్స్, యాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కష్టపడతారు, కుటుంబాన్ని ప్రేమిస్తారు, తొందరగా ఆకర్షితులు అవుతారు మరియు అందరిపై ప్రేమను ఒకే రకంగా చూపిస్తారు. జూన్లో పుట్టిన వాళ్ళు కొత్త వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు, స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు. జూన్లో పుట్టిన వాళ్ళు చాలా అసూయ కలిగి ఉంటారు, కానీ చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీళ్ళు ఫెంటాస్టిక్ లవర్స్, చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. జులైలో పుట్టిన వాళ్ళు చాలా జాలి కలిగి ఉంటారు, నిజాయితీగా ఉంటారు. వాళ్ళు రిలేషన్స్ బాగా కాపాడుకుంటారు. వీళ్ళను అర్థం చేసుకోవడం కష్టం. ఒకసారి హర్ట్ అయ్యారంటే రికవరీ అవ్వడానికి సమయం పడుతుంది. తొందరగా భావోద్వేగానికి లోనవడం అనూహ్య మార్పులకు దారితీస్తుంది. ఆగస్టులో పుట్టిన వాళ్ళు సమాజానికి పిల్లర్స్ లాంటి వాళ్ళు, ఇతరులను ప్రోత్సహిస్తారు, తేలికగా డబ్బు సంపాదిస్తారు, చాలా అట్రాక్టివ్ గా ఉంటారు, అలాగే రొమాంటిక్, కేరింగ్, లవ్వింగ్ గా ఉంటారు. సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు పెద్ద వీక్నెస్ డిప్రెషన్. వీళ్ళు చాలా త్వరగా కాంప్రమైజ్ అవుతారు, చాలా కేర్ఫుల్ గా ఉంటారు, చాలా నిజాయితీగా, సెన్సిటివ్ గా, నాలెడ్జ్ కలిగి ఉంటారు, సీక్రెట్స్ దాచుకుంటారు, ఫీలింగ్స్ ని చెప్పరు. ఇక అక్టోబర్లో పుట్టిన వాళ్ళు చాటింగ్ చేయడానికి ఇష్టపడతారు, అబద్ధం చెప్తారు కానీ నటించరు, స్నేహితులను తొందరగా బాధ పెట్టినా మళ్ళీ కలగొలుపుగా మాటలు కలుపుతారు, చాలా స్మార్ట్, ఆకర్షణీయులు, హాట్ అండ్ సెక్సీ. ఇక నవంబర్లో పుట్టిన వాళ్ళు శారీరక అట్రాక్షన్ కలిగి ఉంటారు, కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ గా ఫీల్ అయి ఒత్తిడికి గురవుతారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా షార్ప్ గా ఆలోచిస్తారు, వీళ్ళు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ, ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు. ఇక డిసెంబర్లో పుట్టిన వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు, విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసును కలవారు, దేశభక్తి ఎక్కువ, ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. పై నెలలతో పోల్చితే అన్ని విషయాల్లోనూ వీరు ఉన్నతంగా ఉంటారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.